సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో సైదాపూర్, చిగురుమామిడి మండలాలకు చెందిన దివ్యాంగులకు తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో ఉపకరణాలు, ట్రై స్కూటీలను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. గత 10 సంవత్సరాలుగా ఈ ఉపకరణాల కోసం ఎదురు చూస్తున్నామని, ప్రజాపాలన ప్రభుత్వంలో తమను గుర్తించి వాహనాలు అందించడంపై దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం దివ్యాంగులకు ఉపకరణాలు, వాహనాలు అందించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారని, దివ్యాంగులకు మోపెడ్లు, స్కూటీలు, ట్రై స్కూటీల ద్వారా ఆత్మవిశ్వాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నియోజకవర్గంలో అర్హత ఉన్న దివ్యాంగులు ఉపకరణాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి అర్హుడికి ఈ పథకం అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. దివ్యాంగులు స్వంతంగా ఉపాధి పొందేలా ధైర్యం కల్పించే కార్యక్రమం దీనిని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, సైదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, వైస్ చైర్మన్ రాజ్కుమార్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో దివ్యాంగులందరికీ కూడా వాహనాలు ఇవ్వాలనే నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభించడం, ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా మరి మోపెడ్లు కానీ, వీల్ చైర్లు కానీ పంపిణీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలో ఇంకా అర్హత కలిగిన వాళ్ళు ఎవరైనా మిస్ అయ్యి అప్లికేషన్ చేసుకోకపోతే కూడా నేను అందరినీ కోరుతా ఉన్నా, ప్రభుత్వం అందరికీ సాచ్యురేషన్ అంటే ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఆలోచనతో ఉంది. అది మోపెడ్ కావచ్చు, స్కూటీ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే వాళ్ళ సొంతంగా ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఎటైనా పోవడానికి కొరకు ఉండేటువంటి విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళు 10 సంవత్సరాల నుంచి వాళ్ళ మాటలు వింటుంటే నిజంగా వాళ్ళ కొరకు చేస్తున్నందుకు ప్రభుత్వానికి సంబంధించి ఒక ప్రతినిధిగా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను. అందరికీ మొత్తం మందికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.